అమ్మా ఎందుకమ్మా ఈ దేహాలోన నేను ఇల్లు కట్టి శుద్ధపరిచి నా కవి క్షేత్రానికి వచ్చి మరి 10 మంది మగ సంతానం కలిగారు ఆడ సంతులు కావాలని చెప్పి నా కవి క్షేత్రానికి వచ్చి నువ్వు నన్ను రాస్తున్నావు స్వామి నీకెందుకు తల్లి ఆడవాళ్ళ సంతానం ఏమిటయ్యా ఆడ సంతులు ఇచ్చిన అష్టకష్టము ఆనందించక తప్పదు నీకు అమ్మా అన్నయ్య అయితే ఆడ సంతు గురించి చెప్తాను అలాగే ఆడ సంతులు ఇచ్చినను
కష్టములే అనభవిస్తావు అవుతుంది ఆడబిడ్డే కాని బిడ్డ వలదు తండ్రి హరిభక్తురా గోవింద పుట్టినేటికి అడ్డదారులే పావేటు భక్తున అమ్మ హరిభక్తురా పావేటు భక్తున అమ్ము వచనుతును హరిభక్తురా నా మాటలకైనా హరిభక్తురాలా వచ్చే కష్టమో వడబిడ్డక తప్పదు నీవు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఉండగా నాకు బైబిల్ ఆడబిడ్డ కానే కావాలన్నాయిగా అయితే నా సమస్త ముక్కువ చెప్తాం మర్చిపోయి నాకు నీ సంతానం ఇచ్చాం తల్లి శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర మమ ప్రభారయ్య దేవాంత దేవా మమ ప్రభారయ్య దేవాంత దేవా సంతానం చూడాలి అంతకంటే మహాభాగ్య
అవును స్వామి. అమ్మా హరిభక్తులారా, నా యొక్క భవ ఈ బుద్ధి తీసుకుని స్థిరమైన పెట్టాను. నా యొక్క ధురలో హరిపడు నిమ్మపడని భయలకి ఇచ్చాను. అవును స్వామి. వారి శ్రీభారత్ నీ ఇల్లు వారికి శుద్ధపరిచి నేను ఇచ్చిన అడ్డుపడి నిమ్మపండు రెండు ఉప్పటిగా కావచ్చు. అవును స్వామి. ఆకాశానికి ఒక పండు విసిరి ఒక పండుని గృహానికి భుజయించము. అవును స్వామి. పండు తిన్న 15 ఏళ్ళ కొనికి తప్పక సంతానం జన్మించు. ధన్యోస్మి అన్నయ్య. నా